ఒక ఊరు వారో, ఒక సంఘం వారో, ఒక సహవాసం వారో ప్రార్థనా కుడికలు ఏర్పాటు చేసుకోవటం సర్వసాధారణం. కానీ ఒక ఇంటి పేరిట వారంతా ఒక చోట చేరి ప్రభువుకు కృతజ్ఞత చెల్లించటం అరుదుగా జరిగే సంఘటన. తాతపూడి ఇంటి పేరిట వారంతా తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని తాతపూడి గ్రామంలో జనవరి 26న ఏకమై తమ పట్ల దేవుడు చూపించిన కృపకు కృతజ్ఞతగా ఆయనకు స్తుతులు చెల్లించిన ఘట్టం ఎంతో ఆత్మీయంగా జరిగింది. తాతపూడి వంశస్థులు ప్రతి ఏటా నిర్వహించే తాతపూడి డే కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుండే కాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన బంధువులతో తాతపూడి గ్రామం సందడిగా అగుపించింది. రెవరెండ్ డాక్టర్ అబ్షాలోము తాతపూడి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ మదన్ తాతపూడి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని అందించగా రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపూడి వాక్య సందేశం అందించారు. చేరిన వారంతా ప్రభుల్లో ఆనందించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకురాలు లయన్ కె యమున, బ్రదర్ నాగులను తాతపూడి కుటుంబాలు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం రాజేష్ తాతపూడి ఆధ్వర్యంలో జరిగింది. నా తాతపూడి రక్త బిందువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు తాతపూడి కాంతి సుందర్ రవీంద్రనాథ్ ఠాగూర్. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పనిచేస్తున్నాను. నేను సర్వీస్ లో కొనసాగితే గ్యారంటీగా స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ గా మళ్ళా మన తాతపూడి సమయం కలుస్తాను. సుదినం మేము ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి రోజు ఏంటంటే రక్త సంబంధికులందరినీ కూడా ఒకే చోట కలవటం. ముఖ్యంగా తాపుడు కుటుంబస్తులందరికీ ఈ దీవెన దొరికింది. అంటే మ్యారేజ్ డే చేసుకుంటారు, యానివర్సరీ డే చేసుకుంటారు. తాపుడు డే అనేటప్పటికి చాలా వింతగా ఉంది.